అల్లు అరవింద్ గారు చిన్న కొడుకైతే ఇందులో నటించాడండి. సో మరి ఎవరా కొడుకు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. అదృష్టం మరి పిచ్చి కుక్కలా వెంటబడితే ఇలా ఉంటుందన్నమాట. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజులు కూడా ఫేస్ చేసిన లాస్ట్కి మాత్రం లక్షలు కలిసి రావటం అంటే ఇదే. సో మరి ఆ లక్షలు కలిసి రావటం ఏంటి, ఆ స్టోరీ అంతా తెలుసుకోవాలి కదా. సో స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి ఒకసారి ఆ పిచ్చి కుక్కలా వెంటపడ్డ అదృష్టం ఏంటో కనుక్కొనొద్దాం. ముందే చెప్తున్నాను, రివ్యూతో పాటుగా కొంచెం స్టోరీ కూడా చెప్తాను. ఎందుకు అంటే కనుక కొంతమంది చూడలేకపోవచ్చు మూవీని, కనీసం తెలుసుకుంటారని. కొంతమంది ఇంట్రెస్ట్ కలిగైనా కానీ ఓటీటీలో చూస్తారు అని చెప్పి అనమాట. సో స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే మాత్రం మన రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగుందని చెప్పచ్చు. అంటే ఇవన్నీ కూడా రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకొని మూవీగా తీశారు. అంటే మనకి ఇంతకుముందు బ్యాంకులో తెలియకుండా అమౌంట్ మన అకౌంట్లో పట్టడం, అంటే వాళ్ళ చిన్న తప్పుల ద్వారా కానీ సాఫ్ట్వేర్ గ్లిచ్ ద్వారా కానీ మన అకౌంట్స్లో డబ్బులు పట్టడం కానీ, లేదు అంటే ఆయన ఎగ్జామ్ రాస్తారు, రాసిన కొన్ని ఏళ్ళ తర్వాతే బయటికి ఆ ఉద్యోగాలు అనౌన్స్ చేసినట్టు కానీ ఇంతకుముందు జరిగాయి కదా. సో ఆ టైప్ క్యారెక్టరే అయింది కూడా. అంటే అవన్నీ అనుభవించిన క్యారెక్టర్ అనమాట. ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చేసి కూడా మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల. సో అవేంటి అనేది మూవీ చూడాల్సిందే. అలాగే ఇంద్రజ గారు అయితే వైఫ్గా నటించారు రావు రమేష్ గారికి. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా జాబ్ చేస్తూ ఉంటారనమాట, గవర్నమెంట్ జాబు. సో అనుకోని సిచ్యువేషన్లో ఆవిడ ఒక మాట అయితే చెప్తారు ఈయనకి, అందుకని వేరే జాబ్కి దేనికి వెళ్ళరు ఈయన. ఓన్లీ ఆయన రాసిన గవర్నమెంట్ జాబ్ వస్తే తప్ప ఇంక వేరే జాబ్ దేనికి వెళ్ళను అంటారు ఇంద్రజ గారు అన్న మాట వల్ల. సో అది అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే ఇందులో మనకి మన రావు రమేష్ గారి అబ్బాయి మూవీలో అనమాట. అతను ఏంటి అంటే మాత్రం చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇచ్చి మిమ్మల్ని పెంచమని చెప్పారు కదా, నన్ను ఇక్కడ ఇచ్చి. మా నాన్న అల్లు అరవింద్ నాకు తెలుసు, మా అన్నయ్య అల్లు అర్జున్ అంటూ ఉంటాడనమాట. సో మరి అది నిజమా కాదా అనేది మాత్రం ఇందులో ట్విస్ట్గా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ సీన్ కూడా. అలాగే హర్షవర్ధన్ గారి యాక్టింగ్ కానీ ఇందులో అయితే మాత్రం మనకి ఒక రిఫరెన్స్ అయితే వాడారు, అంటే రీక్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఏంటి అంటే జులై మూవీలో సీన్ కానీ, లేదంటే పుష్ప మూవీలో సీన్ కానీ, ఇలా అన్నీ కూడా ఆ కుర్రోడు తనకి తగ్గట్టుగా ఊహించుకుంటూ ఉంటాడనమాట. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఆయన ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్ రాదు. అలాగే అనుకోకుండా 10 లక్షలు అయితే పడతాయి ఆయన అకౌంట్లో. మరి ఆ 10 లక్షలు బ్యాంక్ వాళ్ళు ఎందుకు వేసారో ఏంటో అని ఆలోచించి చివరికైతే ఖర్చు పెట్టేస్తారనమాట. మరి ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి అడిగారా లేదా, అడిగే టైంలో ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇంద్రజ గారికి తెలిస్తే ఈయన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా బాగా చూపించారని చెప్పచ్చు. మనకు మూవీలో ఎప్పుడైతే డౌన్ అవుతుంది అనిపిస్తూ ఉంటుందో ఆ టైంలో అక్కడ ఏదన్నా ఫన్ జనరేట్ చేయటం కానీ, లేదంటే ఎలివేషన్ సీన్ కానీ, లవ్ సీన్ కానీ ఇలా చేస్తూ వచ్చారనమాట. మూవీ స్లోగా వెళ్తుంది అనుకున్నప్పుడు అక్కడ మళ్ళీ కొంచెం డిఫరెంట్గా అయితే ఏదో సీన్ పడుతూ ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్ బాగానే ఉంటుంది. అలాగే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు మాత్రం మనకి నవ్వు ఖచ్చితంగా వస్తుంది ఆ సిచ్యువేషన్ అది చూసినప్పుడైతే మాత్రం. సో మరి ఇన్నాళ్ళు ఆయన జాబ్ చేయకుండా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు 30 లక్షలు వస్తాయి, ఇంకొక వైపు 10 లక్షలు బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో మరి అలాగే ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అనేది కూడా ఒక హైలైట్గా అయితే పెట్టారు. ఓవరాల్గా అయితే మాత్రం మూవీ వన్ టైం వాచబుల్, చూడొచ్చు, బాగానే ఉంటుంది. సో ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతూ ఉందండి, చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.